వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటై రేపు మే నెలాఖరికి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పుడున్న మంత్రివర్గ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లే. మంత్రివర్గంలో మొత్తం 26 మంది మంత్రులు ఉండొచ్చు. ఇక్కడున్న ఎమ్మెల్యేల సంఖ్యను బేస్ చేసుకొని చూస్తే 15% ఉండొచ్చు, 26 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే అప్పట్లో ఒక స్థానం ఖాళీగా ఉంచారు. ఆ ఖాళీ ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. మొత్తం మంత్రివర్గంలో 7 మినహా అందరూ కొత్త వాళ్లే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకో 6 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మిగతా వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు. ఈ కొత్త వాళ్ళలో కూడా తొలిసారిగా గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సిలబస్కు భిన్నంగా కొంతమందికి ఈసారి మంత్రి పదవులు దక్కాయి. సీనియారిటీ కంటే సిన్సియారిటీకి పెద్దపీట వేశారని ప్రచారం జరిగింది. అలాగే నారా లోకేష్ ఆశీస్సులతో కొందరికి బెర్తలు దక్కాయన్న వార్తలు కూడా వచ్చినాయి. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఎదుర్కొని నిలబడిన అచ్చెన్నాయుడు, గొట్టిపేట రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో విభేదించి బయటకు వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా పదవులు దక్కినాయి. ఎక్కువ మంది జూనియర్లకు మంత్రి పదవులు దక్కడం మూలంగా సీనియర్లకు అవకాశం దక్కలా, కొంతమందికి అకామిడేట్ చేయలేకపోయారు. ఆ అసంతృప్తి సీనియర్లలో అంతర్లీనంగా ఉంది. కొంతమంది అయితే అప్పుడప్పుడు దాన్ని బాహాటంగా చెప్తూనే ఉంటారు. అయితే మీడియా ముందు మాట్లాడరు, కానీ వాళ్ళని కలిసిన వాళ్ళతో చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలనలో మొదటి 3 ఏళ్ళు ఒక బ్యాచ్ని, చివరి 2 ఏళ్ళు ఇంకో బ్యాచ్ని మంత్రులుగా పెట్టుకున్నారు. ఆయన ముందే చెప్పారు, ఫస్ట్ 2.5 ఇయర్స్ కొందరిని, ఆ తర్వాత 2.5 ఇయర్స్ కొందరిని అకామిడేట్ చేస్తానని. దానికి తగ్గట్టే చేశారు. అయితే కొద్దిమంది ముఖ్యులు మాత్రం 2వ బ్యాచ్లో కూడా కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారికి అలా బ్యాచ్ల వారీగా మంత్రులు మార్చే అలవాటు లేదు, కానీ సందర్భాన్ని బట్టి అలాగే పర్ఫార్మెన్స్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఎన్నికలకు 1-2 ఏళ్ల ముందు మాత్రం ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయడాన్ని మనం గతంలో చూసాం. ఈసారి ఏప్రిల్ మే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్న వార్తలు వచ్చినాయి. 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఉండొచ్చని. నారా లోకేష్ కూడా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం స్థానిక ఎన్నికల వరకు ఈ మంత్రివర్గాన్ని కదిలించడానికి సుముఖంగా లేరంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల పదవీ కాలం గత నెలలో అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీల పదవీ కాలం కూడా కంప్లీట్ అవుతుంది. సో ఈ ఏడాది అక్టోబర్ లోపు ఈ ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలన్న, నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. ఆర్థిక సంఘం నిధుల కోసం అయినా కానీ ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి ఈ ఏడాది ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతే పునర్వ్యవస్థీకరణ జరిపితే బాగుంటుందన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పునర్వ్యవస్థీకరణ జరిగితే ఎవరికి మంత్రి పదవులు రావచ్చు, ఎవరికి పోవచ్చు అన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికైతే పోయే పోస్టుల మీద అంత క్లారిటీ లేదు, కానీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి మంత్రివర్గంలో స్థానం ఉండొచ్చు అన్న వార్తలు అయితే బలంగా ఉన్నాయి. సో కాబట్టి పల్లా శ్రీనివాసరావుకి అవకాశం ఉండొచ్చు అంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన అంత ప్రభావవంతంగా లేరు, కాబట్టి మంత్రివర్గంలోకి ఆయన తీసుకుని వేరొకరిని అధ్యక్షుడిగా నియమిస్తారన్న వార్తలు కూడా ఉన్నాయి. అంటే గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారితో పోల్చుకుంటే అంత ప్రభావవంతంగా లేరు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన గట్టిగా పనిచేశారు. మేబీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండటం కూడా ఒక అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది పార్టీ అధ్యక్షులకి. అధికారంలోకి వచ్చాక అంత పని కూడా ఉండదు. అచ్చెన్నాయుడు గారు కార్యకర్తలతో నిరంతరం టచ్లో ఉండటం, లేదంటే ప్రత్యర్థుల మీద నోరేసుకొని పడిపోవటం, అదిరించో బెదిరించో వార్తల్లో ఉండటం అన్నీ కూడా చేసేవారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాగా పనిచేశారన్న అభిప్రాయం ఉంది. 1-2 చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఆయన పనితీరు బాగుంది, సమర్థవంతంగా పనిచేశాడన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు పల్లా ఆ స్థాయిలో లేరన్న చర్చ కూడా ఉంది. పల్లాని మంత్రివర్గంలోకి తీసుకొని పల్లా స్థానాన్ని వేరొకరితో రీప్లేస్ చేస్తారన్న ప్రచారం అయితే ఉంది. పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇంకొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇచ్చాపురం బెందాలం అశోక్, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విస్తరణ స్థానిక ఎన్నికల తర్వాత ఉంటే ఆ ఎన్నికల ఫలితాలు ఈ మార్పులు చేర్పుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.